లేదు. కాకుంటే సంసారం అనే దాంట్లో మాత్రం అర్థం చేసుకొని పోవాల్సిన విషయాలు కొన్ని జ్ఞాపకం చేయక తప్పదు. ఎందుకంటే ఈ రోజులలో ఎలాగుంటారంటే ఆడ మనిషిని చులకనగా మాట్లాడే విధానం. నువ్వు నోరు మూసుకో, ఇంట్లో బడి ఉండు, బడి ఉండు, ఏంది నువ్వు చెబితే నేను వినాలన్నా అని అనే మాటలు చాలా వరకు పురుషులలో ఈ మాటలు వస్తూ ఉంటాయి. చాలా వరకు పురుషులలో ఈ మాటలు వస్తూ ఉంటాయి. ఈయనక లోకబాబాయ్ గారు చెప్పినట్టు ఆమెకి ఒక్క ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి పట్టుకుపోతారు. కానీ ఇప్పుడు ఈమె ఫోన్ చేస్తే తల్లిదండ్రులు వచ్చి తీసుకుపోతారు. ఆడోళ్ళని అర్థం చేసుకునే విషయం నీకు చెబుతా, జాగ్రత్తగా అర్థం చేసుకో. పౌలు గారు చెప్పాడు ఆయన దేవుని మాటలు, ఆ దేవుని మాటలు ఇప్పుడు ఉపయోగించుకునే మాటలు నీకు చెబుతా. మొట్టమొదటిగా వినవలసిన విషయాలు నువ్వేం చేయాలంటే, ఈయనగా చదవబడిన లేఖన భాగంలో, అయ్యగారు చెప్పిన లేఖన భాగంలో మొట్టమొదటిగా కలగజేసింది ఎవరిని? ఆదామున అవ్వన కలగజేసిందండి. ఆదామును కలగజేశాడు. ఆదామును ఎట్లా కలగజేశాడంటే మట్టితో కలగజేశాడు. కానీ అవ్వమ్మను కలగజేసింది దేంతో? ఎముకతో చేశాడు. ఇప్పుడు నేను మీకు ప్రశ్న అడుగుతా, మట్టి గట్టిదా ఎముక గట్టిదా? ఎముకే గట్టిది కదా. ఇప్పుడు మగోడు గట్టివాడా ఆడ మనిషి గట్టిదా? అంతే కదా. ఇప్పుడు మగోడు దేవుని మట్టి ఊరికనే కన్నీరు గారి అంటే ఐస్ అయిపోతాడు అంతే. ఎంత లావుటోడైనా కరిగిపోవాల్సిందే. కారణం ఏంటంటే మట్టి. స్త్రీ కరగదండు. ఎందుకంటే ఎముకలో ఉన్న సత్వం ఏంటో తెలుసా? సూర్యుడిలో ఉన్నటువంటి వేడి, చంద్రులో ఉన్నటువంటి చల్లదనం, పులిలో ఉన్నటువంటి కరుకుదనం, పిల్లిలో ఉన్నటువంటి పిరికితనం, సీమలో ఉన్నటువంటి సురుకుదనం, ఇవన్నీ కలిపితేనే ఎమక. సునీత ఎంత గట్టిది? ఆమె కాదు, ఆడవాళ్ళందరూ ఎంత గట్టోళ్ళు అండి. వాళ్ళు ఒక రానే కరగరు. సూర్యులో ఉన్నటువంటి వేడి, వాళ్ళ దెబ్బ అంటే మామూలు కాదు. వాళ్ళు వేడిగా ఉండగలరు, చల్లదనంగా మళ్ళా సందమామలాగా చల్లదనం చూపించగలరు. తేడాలు వచ్చిందంటే పులిలో ఉన్నటువంటి కరుకుదనం వాళ్ళను మనం మామూలుగా నిలకూడదు. పులిలో కరుకుదనం ఉంటుంది. అలాంటి కరుకుదనము స్త్రీలో ఉంటది. మళ్ళా పిరికిదనం కూడా, పిల్లి లాంటి పిరికిదనం కూడా స్త్రీలలో ఉంటది. చురుకుతనము అనగా శ్రమ విధానము, సీమ లాంటి శ్రమ విధానం కూడా స్త్రీలో ఉంటది. ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటది, పని చేస్తూనే ఉంటది. అంత మాత్రాన పిల్లిలాగా మేరకుండా ముడుచుకున్నంత మాత్రాన నువ్వు ఆడదాని, నువ్వు నోరు మూసుకో, నువ్వు బయట ఉంటూ నువ్వేంది నాకు చెప్పేదంటే కుదరదు నాయన. ముందు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈయన కాదు, ఆమె కూడా చెబుతా. ఒకసారి స్తోత్రం చెబుతా. కాబట్టి అర్థం చేసుకోవాలి, భార్యను అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంతవరకు మౌనంగా ఉంటారో అంతవరకు ఆడోళ్ళు. వాళ్ళు తేడాలు వచ్చిందో ఇక గోషులు పెడతారు, మామూలుగా ఉండదు నాయన. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే, వాళ్ళు ఓటికుండరా నాయన, జాగ్రత్తగా సంసారం చేసుకోని, సంసారం జాగ్రత్తగా చేసుకోమని అన్నారు. కాబట్టి నానా అరే జాగ్రత్తగా, అలాంటి గుణాలు స్త్రీలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ ప్రేమించాలనో, ఎక్కడ గద్దించాలనో, ఎక్కడ బుద్ధి చెప్పాలనో, ఎక్కడ హత్తుకోవాలనో, ఎక్కడ ఏ విధంగా చేయాలో సమయోచితమైన జ్ఞానంతో కాపురాన్ని చేయాలి. అలా కాపురాలు చేయకపోతే కుటుంబాలు ఈనాడు చాలా ఫెయిల్ అయిపోతా ఉన్నాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకో. ఓకే, నేను ఎక్కువ టైం లేదు నీకు. అమ్మ సునీత, నువ్వు వినాల్సింది. ఇప్పుడు అయ్యగారు చెప్పింది, చెప్పింది పక్కలో నుంచి తీసినాడని. పక్కలో నుంచి తీయబడ్డావు నువ్వు గట్టిదానివే. పక్కలో నుంచి తీయబడ్డావు అంటే భార్య ఎప్పుడు కూడా భర్తను, ఇదిగో ఇప్పుడు ఏమన్నాడు, మెడాలు దొక్కుంటూ వస్తుంటారు ఏంటని అంటున్నారంట వాళ్ళ అత్తమామడు.
అట్లనే అసలు భార్య భర్తను విడిచిపెట్టి ఉండకూడదు, అంతే. భర్తను వదిలిపెట్టి ఎక్కువగా ఉండకూడదు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తా, చాలా మంది చేసేది. మేము దైవజనులం. ఎందుకంటే మా మంచివారి కుటుంబమే యాజక వంశం. ఇప్పుడు మా మంచాల కుటుంబాలలోనే మా దగ్గరికి వచ్చిన అల్లుళ్ళు అయితేనేమి, మా మంచి కుటుంబం తరపున అయితేనేమి, మేమే 18 మంది సేవకులు ఉన్నాం. 18 మంది సేవకులు ఉన్నాం. మా వంశము ఇప్పుడు యాజక వంశం. మా లేకి వచ్చినా మీరు ఆశీర్వదించబడతారు, మేము అవకలు అడుగు పెట్టినా వాళ్ళు ఆశీర్వదించబడతారు. అది అంతే. ఇంకా ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబం, అది దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం. కాబట్టి అందరికీ జరగబోయే విషయాలు చెప్తున్నాను. ఎప్పుడైనా స్త్రీ భర్తను అంటి పెట్టుకొని జాగ్రత్తగానే ఉండాలి. యాడికి వెళ్ళినా కూడా వెళ్ళేటట్టుగా ఉండాలి. భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయి నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయి వస్తాను, నేను ఒక 2 నెలలు ఆగి వస్తాను, 2 నెలలు ఆగి వస్తాను అని అంటే ఈడు ఊరుకుంటాడా? ఈడు చిన్న ఇల్లు పెడతాడు, చిన్న ఇల్లు పెడతాడు. మేం కాదు, లోకంలో జరిగే విషయాలు. దీనికి కారణం ఏంది? మళ్ళా ఎవరు కారణం? నువ్వేగా. ఇప్పటికి ఈయనకు అయ్యగారు అన్నట్టు కండిషన్ చెప్పాడు. మా తమ్ముడు మా వదిన గురించి చెబితే మాత్రం బాగుండదు అన్నాడు. కానీ హద్దు దాడుతుండ్రు ఒక్కరవా. షరతు పెట్టారు నాకు. ఈ రోజు కూడా నా భార్య నేను లేకుండా ఎప్పటికీ కూడా ఎక్కడికన్నా పోయిరా అంటే నువ్వు రా పోదామంటది. కూతుళ్ళ దగ్గరికి వెళ్దామా వెళ్ళి అంటే నేను రా, నువ్వు కూడా రా అంటది. ఎక్కడికి వెళ్ళాలన్నా నన్ను రమ్మంటది. నిన్ను నమ్మకం ఏమో అంటారేమో. కాదు, వాక్యాన్ని అనుసరిస్తా ఉంది. అలాగ. ఎందుకంటే ఎప్పటికీ కూడా స్త్రీ భర్తను హత్తుకొనే ఉండాలి. ఎందుకంటే ప్రక్కలో నుండి తీయబడింది కాబట్టి ఆమె ఎప్పటికీ కూడా భర్తకు ముందు ఉండకూడదు, భర్తకు వెనకాల ఉండకూడదు. కొంతమంది భర్త కంటే ముందే ఏంది మా ఆయన మాట్లాడలే, చెప్పు ఏంది విషయమా, చెప్పు ఏంది అని చెప్పి భర్తను వెనకేసి ముందు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో కుటుంబాలు పాడైపోతాయి. భర్త కంటే భార్య ఎప్పుడు కూడా ముందుండకూడదు. అలాగ ముందున్నది శారమ్మ ముందుండి ఏం చేసింది? ఏం పర్లేదులేండి, నాకెట్ట పిల్లలు లేరులేండి, ఇదిగో నా దాసింది కదండి, దీన్ని కూడా చేసుకోండి, దీని ద్వారా పిల్లలు కనండి అన్నది ఈనాడు ప్రపంచమంతా అనగా